సంక్రాంతి పండుగ అంటే సినిమా పండుగ కూడా. అందుకే ఈ సీజన్లో వరుస పెట్టి సినిమాలు థియేటర్స్కి వస్తాయి. కోట్లలో సినిమాలకి బిజినెస్ జరిగే గోల్డెన్ ఛాన్స్. అటువంటి సంక్రాంతికి ఈసారి 1 కాదు 2 కాదు ఏకంగా 4 సినిమాలు పోటీ పడ్డాయి. దాదాపు 300 కోట్ల వ్యాపారం. ఈ ఏడాది సంక్రాంతి కానుక అందరికంటే ముందు థియేటర్స్లో సందడి చేసింది మాత్రం బాలయ్యనే చెప్పాలి. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు జనవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట అందరినీ ఆకట్టుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వినయ విధేయరామ రిలీజ్ అయింది. ఏడాది సంక్రాంతికి చివరిగా బరిలో దిగడానికి వెంకటేష్ వరుణ్ తేజ్ సిద్ధంగా ఉన్నారు. ఇకపోతే ఎన్నో అంచనాల మధ్య భారీగా విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ మొదటి రోజు ఊహించని రెస్పాన్స్ అందుకున్నా ఆ తర్వాత సినిమాపై కొంత నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ సంక్రాంతి సీజన్ ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు బయోపిక్ కావడంతో వసూళ్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత విడుదలైన మరో చిత్రం రజనీకాంత్ నటించిన పేట. రజనీకాంత్ చాలా రోజుల తర్వాత ఈ చిత్రంతో పర్వాలేదు అనిపించాడు. సినిమా రిలీజ్కి ముందు మరో భాష అంటూ ప్రచారం చేసినా మరి భాష అంత లేకున్నా రజనీ అభిమానులను మెప్పించాడని చెప్పాలి. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన వినయ విధేయరామ అభిమానుల ముందుకొచ్చింది. ఈ సినిమా మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కడం, టీజర్ ట్రైలర్లలో చరణ్ చూసిన అభినయానికి ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అందరినీ మెప్పించలేకపోయింది. ఈ 2 సినిమాలకి ఇప్పుడు డివైడ్ టాక్ రావడం, ఈ సినిమాలకి కోట్లు కోసుకున్న బయ్యర్లు ఆందోళనలో ఉన్నారు. సంక్రాంతి సీజన్ ముగిసేలోపు వీలైనంత కలెక్షన్ని రాబట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మిగిలింది వెంకటేష్ వరుణ్ తేజ్ల F2 మాత్రమే. ఈ చిత్రం రేపు రిలీజ్ అవుతుంది. సినిమా ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికైతే సంక్రాంతి హీరో ఎవరన్నది మాత్రం తేలలేదు. మరి F2 మూవీ హిట్ అయితే మాత్రం 2019 సంక్రాంతి రారాజు F2 అవడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు సంక్రాంతి కానుగోల్చిన సినిమాల్లో లేని ఒక స్పెషల్ క్వాలిటీ F2కి మాత్రమే ఉంది. అదే ఫ్యామిలీ బ్రాండ్ సినిమా. సంక్రాంతి సీజన్ సినిమాల్లో ఫ్యామిలీ సినిమాలకి మంచి ఆదరణ ఉంటుంది. F2 ట్రైలర్ చూస్తే ఫ్యామిలీ మొత్తానికి కనెక్ట్ అయ్యాక ఫీలింగ్ కనిపిస్తోంది. దానికి తోడు సంక్రాంతి అల్లుళ్ళు అనే ట్యాగ్లైన్ కూడా పెట్టారు. మొదటి రోజు ఆట టాక్ పాజిటివ్ అని తెలిస్తే చాలు, ఎలాంటి అనుమానాలు లేకుండా సంక్రాంతి టార్గెట్ రీచ్ అయిపోతుంది F2. చూడాలి మరి కొన్ని గంటల్లోనే సంక్రాంతి హీరో ఎవరో తేలిపోనుంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.